రైతు వెన్నెల తాజ్ కృష్ణ వేదిక ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశాలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ సమావేశాలు ప్రారంభం. ఇప్పటికీ ఆ సిడబ్ల్యూసి మెంబర్లంతా కూడా తాజ్ కృష్ణకు చేరుకున్న పరిస్థితి. నిన్న ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సహా ముఖ్య నేతలంతా కూడా సిడబ్ల్యూసి ముఖ్య మెంబర్స్ అంతా కూడా నిన్న వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా అక్కడ తాజ్ కృష్ణకు చేరుకున్న పరిస్థితి. ప్రధానంగా 18 ఏళ్ల తర్వాత కూడా చూడొచ్చు తాజ్ కృష్ణ వేదిక ఈ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్న రాష్ట్రాల్లోనే సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ సమావేశాలను తెలంగాణలో ఏర్పాటు చేయడంతో కూడా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశాలకు పూర్తి స్థాయిలో తాజ్ కృష్ణ హోటల్ అయితే పూర్తి స్థాయిలో భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న నుంచి కూడా ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ కావచ్చు, అలాగే అన్ని అంశాలపైన ఇక్కడ టీపీసీసీ వచ్చే వాళ్లకు అన్ని విధాల ఏర్పాట్లు కావచ్చు, అక్కడి నుంచి తీసుకురావడం నుంచి వాళ్ళని ఇక్కడ ఉండేదానిపైన కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రధానంగా మరి కాసేపట్లో టీపీసీసీ మెంబర్లకంతా కూడా విందు ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అర్థం పట్టే విధంగా ఉండే భోజనాలను సహా అన్ని వంటకాలను ఈ సిడబ్ల్యూసి మెంబర్లకు ఇవ్వని నేపథ్యంలో ప్రధానంగా సిడబ్ల్యూసి సమావేశాల్లో ఈ రోజు ఆ మెంబర్లు 84 చెందిన సిడబ్ల్యూసి చెందిన మెంబర్ల సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో వాళ్ళు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, వచ్చే ఎన్నికలు కావచ్చు, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలి, అలాగే సోమవారం పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ సమావేశంలో ఏదైతే బీజేపీ జమిలీ ఎన్నికలు తెర మీదకి తెస్తే దాన్ని ఏ విధంగా తిప్పుకోవడం, అలాగే ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో కూడా ఆ కూటమి ఏర్పడింది. ఈ కూటమి ద్వారా తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే పైన కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో చర్చకు వస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ధ్యానం నుంచి ఆ మెంబర్లంతా సమావేశమవుతారు. రేపు ఏదైతే కంటెస్టెడ్ సిడబ్ల్యూసి మెంబర్లంతా కూడా రేపు 200 మంది పైగా కూడా రేపు సమావేశంలో ఉంటారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది. ఇక్కడ కర్ణాటకలో కూడా గెలిచిన పరిస్థితులు, ఇక్కడ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో అధిష్టానం ఇక్కడ ప్రజలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఫోకస్ చేసింది, అలాగే తెలంగాణ వైపు చూస్తున్నదిగా చెప్పడానికి కూడా ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే కర్ణాటక ఫార్ములాలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కావున ఇక్కడ కూడా ఏదైతే సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, ఇక్కడ మరి 2-3 నెలల్లో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచే ఎన్నికల శంకర్రావాన్ని పూరించే విధంగా ఇక్కడ టీపీసీసీ కూడా పలు నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు. రేపు సిడబ్ల్యూసి సమావేశం ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కొనసాగితే ఇక్కడ లంచ్ తర్వాత కూడా అంతా ఏదైతే తుక్కుగూడ విజయబేరి సభకు చేరుకుంటారు. ప్రత్యేకంగా 100 ఎకరాల్లో కూడా విజయబేరి సభను ఏర్పాటు చేయడం జరిగింది. 10 లక్షల మంది సమీకరణ ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా జన సమీకరణలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సిడబ్ల్యూసి సమావేశానికి సందర్భంగా ఒక 6 కమిటీలను నియమించింది టీపీసీసీ. రిసెప్షన్ కమిటీ కావచ్చు, అలాగే ఏదైతే పబ్లిసిటీ కమిటీ కావచ్చు, ఇట్లా పలు 6 కమిటీలను నియమించింది. ఈ కమిటీలో సిడబ్ల్యూసి సంబంధించిన మెంబర్లు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళను తీసుకురావడం నుంచి కూడా వాళ్ళను అన్ని ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ పబ్లిసిటీ కావచ్చు, మిగతా సభ ఏర్పాట్లు కావచ్చు, ఇలా అన్ని ఏర్పాట్ల కమిటీ చూస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే ప్రత్యేకంగా ఈ రోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా మెంబర్లు భేటీ అవుతారు కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అదాని అంబానీ ఇష్యూ పైన రాహుల్ గాంధీ తెర మీదకి తీసుకొచ్చారు. అదే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్ గాంధీని ఆయన అనర్హత వేటు పడేలా, ఆయన జైలుకు వెళ్లేలా, అలా కోర్టు చుట్టూ తిరిగేలా కూడా చేసిన నేపథ్యంలో కూడా అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొనే విధంగా సిడబ్ల్యూసి మెంబర్లు కావచ్చు, రేపు కమిటీ అంతా ఈ రోజు భేటీ అవుతుంది. ఈ భేటీలో కూడా వాళ్ళు అంటే ఇలాంటి అంశాలపైన చర్చకు వస్తాయి. రేపు మధ్యాహ్నం విజయబేరి సభ ఉంటుంది. సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పలు ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి 6 గ్యారంటీ ఏదైతే గతంలో మనం 5 అనుకున్నాం, అది నిన్న 6 గ్యారంటీలో కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అక్కడ 6 గ్యారంటీలు ఇవ్వబోతున్నారు. కర్ణాటకలో ఇచ్చిన విధంగా కూడా అలాంటి అంశాలే కూడా ప్రత్యేకంగా మరికొన్ని అంశాలు జోడిస్తూ కూడా 6 హామీలు ఇవ్వబోతున్నా అన్నట్టుగా కూడా ఇప్పటికే ఏఐసిసి నేతలు చెప్పారు. ప్రధానంగా చూడవచ్చు అక్కడ ఆరోగ్య లక్ష్మి కావచ్చు, ఆరోగ్య లక్ష్మి పథకం పేరుతో 2000 ఆర్థిక సాయం కావచ్చు, మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే ఉచిత మహిళలకు బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, ఇలా
వాళ్ళు హామీలు ఇచ్చింది 2 లక్షల ఏదైతే రైతు రుణమాఫీ పేరుతో కూడా హామీలు ఇచ్చింది. ఇలాంటి హామీలు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేపు సోనియా గాంధీ సమక్షంలో కూడా ప్రకటించిన నేపథ్యం. ఎల్లుండి వాళ్ళంతా కూడా ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి అధిష్టాన నేతలంతా కూడా ఒక్కొక్కరు నియోజకవర్గానికి సంబంధించి ఈ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాలి, ఇంటింటికి ప్రచారం చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా వీళ్ళంతా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలతో మమేకం అవుతారు, అక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన ఫలాలు ఉంటాయి, ఏ విధమైన అభివృద్ధి సాధించింది, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి ఫలాలేంటి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం. రైట్ హరీష్, థ్యాంక్ యూ.